ఇవాళ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎంలతో ప్రధాని సమావేశం. ఎన్డీఏ ఏడాది పాలన, ఆపరేషన్ సింధూర్, దేశ భద్రతపై చర్చ. ఏపీ నుంచి హాజరు కానున్న డిప్యూటీ సీఎం పవన్. ప్రధాని మోడీతో సమావేశమై పలు అంశాలపై చర్చించిన తెలంగాణ సీఎం. రీజనల్ రింగ్ రోడ్డుకు 50% నిధులివ్వాలని కోరిన రేవంత్. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని విజ్ఞప్తి. ఒక్కో రాష్ట్రం ఒక్కో పర్యాటక స్థలాన్ని అభివృద్ధి చేయాలి. రాష్ట్రాలు, కేంద్రం సమిష్టిగా పనిచేయాలి. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోడీ పిలుపు. రేపు ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు. బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లకు ఏఐసీసీ నుంచి పిలుపు. పీసీసీ కూర్పు, పదవుల భర్తీపై చర్చ. ఎస్ఎల్బీసీ టన్నెల్ మొత్తం మరోసారి సర్వే చేస్తాం. 2 ఏళ్లలో పనులు పూర్తి చేస్తామన్న మంత్రి ఉత్తమ్. సూపర్ 6 ఎప్పటి నుంచి అమలు చేస్తారన్న బొత్స. మహిళలకు ఉచిత బస్సు హామీ ఏమైందని ప్రశ్న. టీడీపీ నేతలకు చిత్తశుద్ధుంటే జగన్ ప్రశ్నలకు బదులు చెప్పాలని డిమాండ్. ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో పీఎస్ఆర్ కు 2 రోజుల పోలీస్ కస్టడీ. ఇవాళ రేపు ప్రశ్నించనున్న పోలీసులు. అనకాపల్లి జిల్లా మాడుగులలో అత్యాధునిక ప్రభుత్వ ఆసుపత్రి. పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి. మరో 2 నెలల్లో అందుబాటులోకి తెస్తామని హామీ. రష్యా రాజధాని మాస్కోలో అఖిలపక్ష బృందం పర్యటన. పాక్ దాడులు, ఆపరేషన్ సింధూర్ పై వివరించిన కనిమోళి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ పోరాటానికి రష్యా మద్దతు. పాకిస్తాన్ చొరబాటుదారుణ్ణి కాల్చి చంపిన బీఎస్ఎఫ్. భారత్ పాక్ సరిహద్దు నుంచి గుజరాత్లో ప్రవేశించేందుకు యత్నం. తమిళనాడులో 13 జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక. ఊటీకి ఒకరోజు పాటు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఐఎండీ హెచ్చరికలు.